తీసాక మేము బీఈడీ అభ్యర్థులను తీసేస్తామన్నారు అనుకోండి, అప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఇంకొకళ్ళు పిటిషన్ వేస్తారు బీఈడీ అభ్యర్థి. ముందు నోటిఫికేషన్లు అది ఇచ్చి తీసేశారు కాబట్టి ఇది తప్పు, దీని మీద విచారించండి అని మళ్ళీ వేస్తారు. ఇక్కడ బేసిక్గా ప్రభుత్వం డిఎస్సి జరపడం ఇష్టం లేదు కొంతమందికి. అది ప్రతిపక్షాల తరపున ఈ జాగ్రత్తలు తీసుకుని అటాక్ చేపిస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు జరగకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి. లేకపోతే వైకాపా ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడిద్దాం, పంచాయతీ వ్యవస్థను జగన్ నాశనం చేశారు, మరోసారి అధికారంలోకి వస్తే సర్పంచ్ పదవులను రద్దు చేస్తారు, సీఎంని ఇంటికి పంపడానికి సంసిద్ధంగా ఉన్నాం, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం సమావేశాల తీర్మానం అంటూ బాబు రాజేంద్ర ప్రసాద్ చాలా కష్టపడి మొత్తం మీద సర్పంచులందరినీ కూడగట్టి జగన్ సర్కార్ని ఇంటికి పంపించేద్దాం అన్నటువంటి పిలిపించారు. దీంట్లో జగనన్న పాపాలు, పంచాయతీలు కురేసిన జిత్తులు మారి జగన్ అంటూ ఒక పెద్ద స్టోరీ కూడా అల్లేసింది ఇక్కడ ఈనాడు. ఏంటంటే ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా నాశనం అన్నట్టుంది. ఇప్పుడు పంచాయతీ అనేది ఎందుకు పెట్టారు? నా ఇంటికి సేవలు అందించాలని. అది మానేసింది. ఇంకా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఇంటి దగ్గరికే సేవలు అందించడం. ఇంటి దగ్గరికి సేవలు అందించడం వద్దు, సర్పంచ్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నుంచుందాం, పంచాయతీ కార్యాలయం దగ్గర క్యూ కట్టి నుంచుందాం అని వాళ్ళ జనం అనుకుంటారా? మీకు ఇచ్చిన సర్వీస్ని మీరు చెయ్యకపోవడం వల్ల కొత్త సేవ అవకాశం ఇచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోతే ప్రజలు హర్షిస్తారా అంటే హర్షించేది ఏమీ ఉండదు. పంచాయతీలు పార్టీ కార్యాలయాలుగా మారిపోయాక ప్రజలకి రాజకీయ ఎజెండాలతో సంబంధం లేనటువంటి అవసరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ఏమైనా రాజకీయ ఎజెండాలతో పనిచేస్తున్నారా? లేకపోతే వాలంటీర్ రాజకీయ ఎజెండాలతో ఏమైనా పనిచేస్తున్నారు? లేదు కదా. అలాంటి పరిస్థితి జనం కోరుకుంటారు. కానీ అసలు పంచాయతీల్లో ఎందుకని గుర్తు లేకుండా ఎన్నికలు పెడతారు? రాజకీయాలకు అతీతంగా జరగాలని, రాజకీయాలకు అతీతంగా సర్వీస్ చేయాలని వాళ్ళు చేయడం మానేశారు. కాబట్టి ఆ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఇది. ఇప్పుడు దీన్ని కాదు, మళ్ళీ మాకు రాజకీయ ఎజెండానే కావాలని జనం కోరుకుంటారనే అమాయకత్వం వీళ్ళకి మాత్రమే ఉంది. లేకపోతే కేంద్ర